హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబు సెకండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే కన్నయ్య. నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఇంకా మా ఫ్యామిలీ అయితే రెడీ అయిపోయిందండి బర్త్డే కేక్ కటింగ్కి వెళ్ళడానికి. సో మేము వచ్చేసి ట్రెండ్స్ పైన అది స్టూడియో అనమాట, బింగ్ అండ్ బ్యాష్ అనమాట. ఇది ఒక స్టూడియో. సో ఆ స్టూడియోలో అయితే మా బాబు బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకున్నామండి. సో థియేటర్ టైప్ అనమాట అది. సో ఒక 20 days ముందే బుక్ చేసుకోవాలి. సో మేమైతే బుక్ చేసేసుకున్నాం. సో ఎవ్వరికీ లేదండి, మా అమ్మ నాన్న, మా అత్తయ్య, మా మావయ్య, ఇంకంతే, నేను, మా వారు, మా బాబు, అలాగే మా అక్క వాళ్ళ పిల్ల అనమాట. సో మేము మట్టుకే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా బాబు బర్త్డే అయితే జరుపుకున్నామండి. సో వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా టైం వచ్చేసి 10 minutes ఉందన్నమాట. సో అందుకని చెప్పి మేమైతే ఇట్లా బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అలా రిలాక్స్ అవుతూ ఒక 5 minutes అలా ఉన్నాము. సో ఇంటి దగ్గరే మా పాపకి ఫ్రాక్ వేస్తే ఉండదని చెప్పి ఇంకా ఫ్రాక్ అయితే వేయలేదండి మా అక్క వాళ్ళ పాపకి. ఇంకా అక్కడికి వచ్చాక ఇంకా అమ్మ వేసింది. సో మా వాడికి అయితే టీ షర్ట్ నన్ను ప్యాంట్ వేసేసాను. కోట్ లోపలికి వచ్చాక వేద్దామని చెప్పి చూస్తున్నారు కదా, ఇంక ఇప్పుడు వేస్తున్నాను అనమాట, వాడికి ఫ్రీగా ఉంటుందని చెప్పి. సో అదే అనమాట మా బాబు బర్త్డే డ్రెస్. ఇంక అక్కడ బయట బాల్స్ ఉంటే ఆ బాల్స్తో ఆడుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మా నాన్న, మా వారు కలిసి మా బాబుని అయితే ఆడిస్తూ ఉన్నారనమాట బాల్స్తో. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడండి ఆ రోజున. 3 hours అనమాట మా టైము. ఇంకా అలాగే ఇలాంటి థియేటర్స్లో బర్త్డేస్ జరుపుకుంటే ఆ డెకరేషన్ కానీ అవి కానీ చాలా మంచిగా ఉందన్నమాట. మేము ఫస్ట్ టైమే అండి, కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇట్లా ఎవరైనా జరుపుకోవాలి అనుకుంటే జరుపుకోండి, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ మనకి మంచి క్లారిటీగా వస్తాయి అన్నమాట. సో కెమెరామ్యాన్ కూడా మనకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళే ఫొటోస్ కూడా తీస్తారండి. సో చూడండి, ఇంకా మా టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మేమైతే థియేటర్ లోపలికి వచ్చేస్తున్నాం. ఇక్కడ మా బాబు చూడండి కోట్ పట్టుకుని ఉరుకుతా వస్తున్నాడు అనమాట యాంగ్జైటీగా. సో థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చూసారు కదా, సోఫాల మీద అక్క తమ్ముడు కూర్చుని బాల్స్తో ఆడుతూ ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ వచ్చేసి పైన కూర్చున్నారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. ఇంకా మా డెకరేషన్ అయితే, మా బాబు బర్త్డే డెకరేషన్ అయితే ఇదనమాట. సో వెనకమాల వచ్చేసి హ్యాపీ బర్త్డే అని వస్తుంది. సో ఎదరేమో హ్యాపీ బర్త్డే విక్కీ అని చెప్పి ఒక సైడ్ వస్తుంది, హ్యాపీ బర్త్డే 2 అని చెప్పి. ఇంకా మా యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి మేము అలా మా బాబు వీడియోస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట మా ఫ్యామిలీ అంతా. ఆ 3 hours మంచిగా గడిపామన్నమాట మేమైతే. ఇంకెక్కడైతే రిమోట్ తీసేసుకుని కింద కూర్చుని వాడే మార్చేస్తూ ఉన్నాడు అనమాట. రైమ్స్ కావాలి లేదంటే సాంగ్స్ కావాలి అని చెప్పి డాన్స్ వేయడానికి. పైన కూర్చోబెడుతుంటేనే నేను పైన కూర్చోనని చెప్పి కిందకి దిగి కింద కూర్చుని మరి టీవీ చూసాడండి కొంతసేపు. వాడే నొక్కేసుకుంటున్నాడు టీవీని. సో వాడే చూస్తున్నాడు అనమాట టీవీ. ఇక్కడైతే ఇంకా కెమెరామెన్ వచ్చేదాకా ఎందుకు అని చెప్పి కొన్ని పిక్స్ అయితే ఫోన్లో దిగుదామని చెప్పి వాడు చూసే మంచి సాంగ్స్ పెట్టి ఇంకా ఫొటోస్కి అయితే రెడీ అయ్యాడు. బట్ ఏంటంటే వాడు కోఆపరేట్ చేయలేదన్నమాట. ఒక్కొక్కసారి చేసాడు, పిల్లలంటే అంతే కదండి, ఒక్కొక్కసారి చేస్తారు ఒక్కొక్కసారి చేయరు. సో అలా ఇంకా వాడు కోఆపరేట్ చేసినప్పుడు అలా ఫొటోస్ అనేది ఫ్యామిలీతో దిగేసామన్నమాట. ఇంకా మా మామయ్య గారు, మా అత్తయ్య గారు ఇంకా బాబుతో దిగారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాన్న, మా అమ్మ ఇంకా బాబుతో దిగారనమాట. సో ఇంకొకటి ఏంటంటే కొంచెం డల్ అనిపించింది ఎక్కడ అంటే, మా డాడీ మా మమ్మీ కెమెరామ్యాన్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేయలేదన్నమాట మా బాబు. సో అది కొంచెం నాకు బాధ అనిపించింది. సో వాళ్ళు కూడా
కెమెరా ఫొటోస్లో ఉంటాయి. అంటే నార్మల్ ఫోన్లో ఫొటోస్ అయితే తీసుకున్నామండి, కానీ కెమెరాలో అయితే తీయలేదు. సో ఇది వచ్చేసి మా బాబు బర్త్డే గిఫ్ట్ అండి. సో చూడండి, ఫ్రేము చాలా బాగుంది. ఇంకా ఇదైతే మేము తీసుకున్నాం అనమాట, వాడి గుర్తుకు అలా ఉండిద్ది అని చెప్పి. ఇంకా నేనైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. వాడైతే ఏంటి ఓపెన్ చేస్తుంది ఏంటని చెప్పి అలా చూస్తూ ఉన్నాడండి. వాడు కూడా తీయడానికి ట్రై చేశాడు, అది రావట్లేదు, గట్టిగా ఉంది. ఇంకా చూసేయండి, ఫోటో అయితే చూస్తున్నారు కదా. ఇంకా మా బాబు పంచ్లో ఉన్న ఫోటో థీమ్ది అయితే మేము చేయించాము. సో ఈ ఫోటో వచ్చేసి సిల్వర్ ఫ్రేమ్ వేయించామన్నమాట. బ్లాక్ అయితే బాగోదులే అంత రొటీన్ అని చెప్పి సిల్వర్ ఫ్రేమ్ అయితే వేయించాము. ఇంకా ఫొటోస్లో గ్లాస్, నార్మల్గా ఆయిల్ పెయింటింగ్స్ అలా ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి గ్లిటర్ టైప్ అనమాట. లైటింగ్ లేకుండా కూడా మెరుస్తూ ఉంటుందంట. సో అందుకని చెప్పి మేము ఇదైతే సెలెక్ట్ చేసుకున్నామండి. ఫోటో అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా వాడి బర్త్డే గిఫ్ట్గా అలా ఉండిపోవాలని చెప్పి ఈసారి పెద్ద ఫ్రేమే తీసుకున్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము స్క్రీన్ మీద బర్త్డే మార్నింగ్ ఫుడ్ డొనేషన్ అయితే చేసామన్నమాట. సో ఇంకా ఆ వీడియో అయితే మెమరీగా అలా చూసుకుంటా ఉన్నామండి, వీడియోలో వస్తుందని చెప్పి. సో లాంగ్ వీడియో అయితే తీయలేదనమాట, షార్ట్స్ తీసాము. సో ఇక్కడ వచ్చేసి మదర్ అండ్ సన్ ఫుడ్ వీడియో దిగుతూ ఉన్నారనమాట. ఇంకా మా బాబు అయితే చికాకు చేస్తూ ఉన్నాడండి. ఇంకా అందుకని చెప్పి కొంతసేపు ఎత్తుకుని అలా లైట్స్ అవన్నీ వేయించాను అనమాట. సో ఇంకా తర్వాత ఇంకా వాడు నార్మల్ అయిపోయాడు, ఇంకా ఆడుతూ ఉన్నాడండి. సో వాడు చికాకు చేసి అలా ఉన్నప్పుడు ఏంటంటే నేను మా వారు కలిసి ఫొటోస్ అయితే దిగేసామండి ఫోన్లో. ఇంకా ఇక్కడ చూసారా, అంతకుముందు సెకండ్ బర్త్డే ఫోటోషూట్ చేయించాం కదా, థీమ్స్, డాక్టర్ థీమ్ అవి. ఇంకా ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉన్నారు మా ఫ్యామిలీ. బర్త్డే అయితే చాలా మెమరబుల్గా జరిగిందనమాట, చాలా బాగా జరిగింది. నాకు ఆ డెకరేషన్, ఆ థియేటర్ అంతా బాగుందండి. ఇంకా ఎక్కడైతే మా వారు మా అత్తయ్య గారు చూసారా, ఇంకా వాళ్ళ ప్రేమని అలా చూయించుకుంటా ఉన్నారనమాట ఇద్దరు. సో నేను ఇంకా అది బాగుందని చెప్పి క్లిప్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడైతే ఇంకా మా బాబు హ్యాపీ బర్త్డే విక్కీని అది దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇంకా నేను అక్కడ కొన్ని రీల్స్ కూడా చేశాను అనమాట, షార్ట్స్. సో అవి కూడా వస్తాయి చూడండి. ఇంకా ఇక్కడైతే కేక్ వచ్చేసింది అనమాట. కేక్ వచ్చిన వెంటనే అమ్మ కేక్ తింటా అంటున్నాడని చెప్పి సైడ్ కొంచెం తీసి బాల్స్ టైప్ ఉంటే ఇంకా అవి ఒక్కొక్కటి అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అది చాక్లెట్ కేక్ అండి, బ్లాక్ ఫారెస్ట్. సో అందువల్ల వాడు ఇంట్రెస్టింగ్గా తిన్నాడు కొంచెం. ఇంక ఇది వచ్చేసి బర్త్డే టైం అనమాట. హ్యాపీ బర్త్డే విక్కీ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కన్నయ్య. ఇట్లా ఇంకా వీడియో నార్మల్ ఫోన్లో కూడా మేము వీడియో అయితే తీసుకున్నామండి. సో కెమెరాతో కూడా వీడియో తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ వీడియో అనమాట.
ఇంకా మా వారు నేనైతే ఇంకా రీల్స్ చేస్తున్నాం అనమాట. సో ఇదైతే మెమరీగా ఉండిద్ది అని చెప్పి డ్యాన్స్ అయితే చేసామండి. ఇక్కడ మా ఫ్యామిలీ అయితే ఫుల్ నవ్వారనమాట. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము ఆ 3 అవర్స్. ఇంకా ఇక్కడైతే ఒక 10 మినిట్స్ ఉందన్నమాట. సో 10 మినిట్స్ ఉందని చెప్పి ఇంకా అప్పటికే ఫుల్ ఆకలేస్తూ ఉందన్నమాట. 9:20 అలా అయిపోయిందండి. సో అందువల్ల మేము బయటకు వచ్చేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఫుడ్కి. సో ఇంకా ఇక్కడ అందరం కలిసి ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చేసి క్యాబ్ మాట్లాడుకుని రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇంకా చూసారు కదా మా బాబు చక్కగా చైర్లో కూర్చొని చక్కగా ఆడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఫుడ్ వచ్చిన తర్వాత అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము. అలా అమ్మ తింటా అని చెప్పి అలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. రెస్టారెంట్లో కూడా అస్సలు ఏడిపించలేదండి. ఇంకా చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అంతా కూర్చున్నాము. ఆర్డర్ అయితే ఇచ్చామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.